పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతి ఒక్క నాయకునికి కూడా చాలా బాగా చెప్పారు. అదేవిధంగా అందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎంతో కష్టపడి కృషి చేశారు. పవన్ కళ్యాణ్ ఇవాళ భారీ మద్దతు నగ్గించడానికి చాలా ఇదిగా ఉన్నారు. వైసీపీని పాదాలను తొక్కుతానని చెప్పేసి ఏ విధంగా అయితే అన్నారు, ఈరోజు అదే విధంగా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు మంత్రి ఏవైతే మంత్రి ఉన్నారో ప్రతి మంత్రి కూడా ఓడిపోవడానికి ఇవాళ నిదర్శనమయ్యాడు. దేవాదాయ శాఖ మంత్రి అయిన తాడేపల్లి నియోజకవర్గం చేసిన ఆయన కూడా ఓడిపోయాడు. గుడివాడ అమర్నాథ్ ఓడిపోయాడు. పెన్ని నాని అయితే పోటీ చేయడానికి కూడా భయపడి ఇవాళ వాళ్ళ అబ్బాయిని దింపాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఘోర పరాజయం చేశాడు. ఇవాళ అదే విధంగా నగిరిలో రోజా ఎన్ని మాటలు అయితే అన్నది ప్రతి మాటకు కూడా ఇవాళ సమాధానం తీసుకోవాల్సింది అనుకుంటున్నాం. అసెంబ్లీ గేట్ తొక్కడం అన్నది ఇవాళ అసెంబ్లీ గేట్ రోజా గారు తొక్కనకుండా అయిపోయారు. ఇవాళ అట్టి విధంగా ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇక్కడైతే మిథున్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకుంటా అన్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకుంటా అన్నారు. ఏ ఇన్ఛార్జీలకి ఇవాళ పరిస్థితి నగ్గలేని పరిస్థితి ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా భారీ మెజార్టీ నగ్గుతారని ఇంకా ఎంతో ప్రజలకి చేకూరుస్తారని చెప్పి అనుకుంటున్నాం అన్న. అంటే ఇక్కడ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా దాటినా అన్నారు. అలాంటిది ఇప్పుడు 70,000 మెజారిటీ అక్కడ కళ్యాణ్ గారు గెలిచారు. అదే గేట్ తొక్కనివ్వనన్నారు. రోజా ఇవాళ అసెంబ్లీ గేట్ కూడా ముట్టుకోవడం కూడా అర్హత లేకుండా కోల్పోయింది రోజా. అదే విధంగా ఓడించారు. అదే ప్రతి నాయకులను కూడా అదే విధంగా చెప్తున్నారు. ఏ విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ అన్నాడు, ఇక్కడ అనేక మాటలు అన్నాడు. ఇవాళ ఆయన కూడా ఓడిపోవడానికి నిదర్శనమైంది. అది తెలుసుకోవాలని వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా చూడాలనుకుంటున్నాం. మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వైజాగ్ లో, మేమే గెలిచేదని చెప్పి అన్నారు. ఆయన కళ్ళ భ్రమలో ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదో నెగ్గేస్తామని చెప్పి భ్రమలో ఉన్నారు. వై నాట్ 175 అన్నారు. 175 కాదు, కనీసం 75 సీట్లు కూడా రాకుండా ఇలా కోల్పోయిందంటే ఆయన చేసిన ఇది అలాంటిది. ప్రతి ఒక్కరికి కూడా మభ్య పెట్టి ఆయన ఏదో చేద్దాం ఏదో చెందామని చెప్పి అనుకున్నారు. కానీ అది అంతా కూడా భ్రమగా ఉంది. ఇవాళ కూడా ప్రమాణ స్వీకారం చేసేస్తానని చెప్పి ఆయన భ్రమలోనే ఉన్నాడని చెప్పేసి మేము ఇదే ఉన్నాం. సో ఏదైనా సరే ఇక్కడ కళ్యాణ్ గారి సంబరాలు ఎమ్మెల్యేగా నెగ్గారనే సంబరాలు అయితే అంబరాన్ని అంటుతా అంటారు. చాలా మామూలుగా ఉండదు, ఒక వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. అన్నట్టు ఏ విధంగా ఎక్కడ జరగని విధంగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో మేము చేస్తామన్నమాట.